స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 90లో భాగంగా సిరంశెట్టి కాంతారావు రచించిన కథలను పరిచయం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన పరిచయం. కథా నవలా రచయితగా తెలుగు సాహిత్యంలో చిరపరిచితులైన సిరంశెట్టి కాంతారావు పూర్వ నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం ఫణిగిరి గ్రామంలో జన్మించారు. ఫణిగిరి అంటే ప్రాచీన సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమని మనందరికీ తెలుసు. ఆ ఊరిని ఆనుకొని పాము ఆకారంలో పెద్ద కొండ. బహుశా అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చి ఉంటుంది. దాని చుట్టూ తామర పూలతో నిండి ఉండే చిన్న చిన్న కోనేరులుంటాయి. ఆ విధంగా భౌగోళిక ప్రాకృతిక ప్రాశస్త్యం ఉన్న గ్రామంలో జన్మించాడు ఆయన. నల్లగొండ జిల్లా అంటేనే వర్షాభావ పరిస్థితులు, తొండలు గుడ్లు పెట్టే భూములు, మోటబావుల కింద వ్యవసాయం. పేరుకు 20 ఎకరాల చేను చెలక ఉన్నప్పటికీ కరువు కోరల్లో నలిగిపోయిన కుటుంబం వారిది. వ్యవసాయంలో నష్టంతో సగం భూమి తెగనమ్ముకున్న తండ్రి ఇహ ఆ ఊరిలో ఉంటే జీవిక వెళ్ళదని నిశ్చయించుకొని ఒకనాటి రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇల్లు వాకిలి భూమి పుట్ర వదిలి భార్యాబిడ్డలను తీసుకుని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో తెలిసిన వాళ్ళ దాపుకు చేరాడు. ఆ విధంగా ఓ మధ్యతరగతి రైతు కూలీగా మారి వలసపోవటం తన 5వ ఏటనే జరిగింది. ఇన్ని ఇబ్బందుల మధ్య కాంతారావు చదువుకుంటూనే కూలీకి వెళ్తూ చదువుకున్నాడు. చిన్ననాటి నుండే కథలంటే చెవులు కోసుకునేవాడు ఆయన. అంతేకాదు తన సహచరులకు ఆసక్తిదాయకంగా కథలు చెప్పేవాడు. ఊళ్ళోని మాదిగోళ్ల పుల్లయ్య తాత, మంగలి మల్లయ్య మామ, చాకలి సీతారాములన్న, గొల్లోళ్ల రాములు బావ, చాలోళ్ల రాధక్క, టైలర్ ఖాసీం బావ, ఇలా సబ్బండ వర్ణాల వారు తన వాళ్ళే. వాళ్ళ బతుకే తన కథావస్తువు. చిన్నాన్న ద్వారా షేర్ మహమ్మద్ పేట వదిలి పారిశ్రామిక వాడ పాల్వంచ చేరుకున్నాడు. అక్కడ తన యవ్వన ప్రాయంలో 9 సంవత్సరాలు స్పాంజ్ ఐరన్ కర్మాగారంలో కాంట్రాక్ట్ లేబర్గా జీవిక ప్రారంభించాడు. క్రమంగా 1986లో అదే ఫ్యాక్టరీలో పర్మనెంట్ ఉద్యోగి అయ్యాడు. గ్రామంలో రైతు కూలీల అనుబంధంతో పాటు కర్మాగారంలో కార్మిక జీవితం ఆయనను ఓ రచయితగా మార్చాయి. శ్రమకు ఫలితం దక్కని నిత్య గాయాలను వదిలిన రైతు కూలీలు, కార్మికుల బతుకులే ఆయన తన కథావస్తువులుగా మార్చుకున్నాడు. ఇప్పటి వరకు ఈయన ప్రచురించిన రచనల వివరాలు. 2003లో మొదటి కథ పత్రికలో వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 400 కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతానికి 7 కథా సంపుటాలు, 7 నవలలు ఈయన కలం నుండి వెలువడ్డాయి. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తెలంగాణ సాహిత్య అకాడమీ వారి నవలల పోటీల్లో బహుమతి లభించాయి. ఆయన సమగ్ర సాహిత్యం మీద కాకతీయ యూనివర్సిటీ నుంచి PhD పరిశోధన జరుగుతోంది. ఈయన వెలువరించిన నవలలు ఆకుపచ్చ విధ్వంసం, వ్యూహం, పూలకుండీలు, వాళ్ళు గెలవాలి, పరంపర, అన్వేషణ, డాబా హోటల్. మరో 5 నవలలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మట్టితాళ్ల వల అనే కథాసంపుటి నుండి అదే శీర్షికతో వచ్చిన కథను ప్రసారం చేయబోతున్నాం. తాళ్ళు ఉరితాళ్లుగానూ మారుతాయి. అదే మట్టి తాడుగా మారి రైతుల జీవితాలను నాశనం చేస్తుందన్న సంకేతం కథా శీర్షికలో నిక్షిప్తం చేశాడు రచయిత. దేశంలో బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టిన చోటనల్లా విస్థాపితుల జీవితాలు అస్తవ్యస్తమవుతూ ఉంటాయి.
ఊళ్ళు, ఇళ్ళు, భూములు సర్వస్వం కోల్పోయి వలసపోయిన వాళ్లను ప్రభుత్వాలు ఆదుకోవు. ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారాలు దళారులు, కాంట్రాక్టర్లు, లంచగొండి అధికారులు మేసేసి బక్క రైతులను అన్యాయం చేస్తున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్న ప్రతి చోట సర్వస్వం కోల్పోయిన విస్థాపితుల కథ ఇదే. ఈ కథావస్తువుతో చక్కని కథ అల్లాడు సిరంశెట్టి కాంతారావు. ఇహ వినండి ఆ కథ. కథ మట్టితాళ్లవల. కథా రచయిత సిరంశెట్టి కాంతారావు. మిట్టమధ్యాహ్నపు ఎండ తేజారకం ఎండుమిర్చి కారంలా మెడిసిపడుతుంది. 330 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తున మానేరు, సండ్రబావుల మీద కొత్తగా పోస్తున్న ఎర్రమట్టితో తోలుగొలిచిన అనకొండల గుర్రంవారి పల్లెను మింగటానికి ఉరికొస్తున్నట్టుగా భయంకరంగా కనిపిస్తోంది మానేరు ఆనకట్ట. ఆనకట్టకు ఎడమపక్క దూరంగా ఉన్న నల్లని కొండలను కరకరా నమిలి మింగుతున్న కంకర మిల్లుల చప్పుడు మాటులో పడిన ఎలుగుబంటి రోదనలా దారుణంగా వినిపిస్తున్నాయి. ఆనకట్టకు లోతట్టున ఉన్న సర్కార్ తుమ్మ చెట్ల మీద వాలిన గద్దల గుంపు ఏదో చచ్చిన గొడ్డు పీక్కుతుంటూ మధ్య మధ్యలో క్రీల్ క్రీల్మని అరుస్తూ ఆకాశంలో చక్కర్లు కొట్టు వస్తున్నాయి. కనుచూపు ఆనినంత మేర చెలకల నిండా ఆనకట్ట కోసం తవ్విన ప్రొక్లేనర్ల గుంటలు మృత్యుబిలాల్లా కనిపిస్తున్నాయి. ఇక ఆనకట్టకు కుడిపక్కన మిగతా ప్రపంచాన్ని నుంచి ఊరిని వేరు చేస్తున్న ముళ్ళకంచెలా సాగిపోతున్న కాలువకట్ట ఎండకు మెరుస్తూ కనిపిస్తోంది. ఆ కాలువకు ఆనకట్టకు మధ్య భూమి తల్లి వంటి మీద అలంకరించిన పచ్చల పథకాల్లా అక్కడక్కడా బావుల కింద వేసిన వరి పొలాలు, మొక్కజొన్న తోటలు గాలికి ఊగుతూ కనబడుతున్నాయి. ఆనకట్ట మీదుగా ఈతాకుల మోపులు నెత్తిన మోసుకుంటూ ఊరి దిక్కు నడుస్తున్నారు ఎరకలి పొట్టన్న, రాజవ్వ దంపతులు. జుయ్యమని వేస్తున్న బోదగాలికి వాళ్ల తలల మీది ఈతకమ్మలు పసిరిక పాముల్లా అల్లల్లాడుతూ వెనక్కి తోస్తుంటే, అసలే వంగిపోయిన వాళ్ల నడుములు మరింత వంగిపోతుంటే అడుగు తీసి అడుగు వేయటానికి ఎంతో కష్టపడుతున్నారు. గాలి విసురుకు మెడనరాలు గరెల్లుమంటుంటే నెత్తిమీద మోపులను అట్లాగే ఒడిసిపట్టుకుంటూ, నాయనా ఎవడాల రాజన్న, యాళ్ళ పొద్గాల కొంచబోక ఇంకెందుకు ఉంచుకున్నావు, పడ్డ కష్టాలు సాలవా? భర్త వెనుకెనుక నడుస్తున్న రాజవ్వ ఊపిరి తీసుకుంటూ మెల్లగా గొణిగింది. అట్టంటెట్టా? ఆకు శనిగిందాక నొస్తరాసినయన్ని అనుభవించాలి కదా. భార్య మాటకు బదులుగా గొంతు విప్పాడు పొట్టన్న. పొట్టన్నకు 68 ఏండ్లు. నల్లగా ఇంతెత్తునుంటాడు. మొలకు పంచె తప్ప ఒంటి మీద మరో బట్ట ఏదీ వేసుకోడు. కాళ్లకు తొడుక్కున్న కొత్త టైరు చెప్పుల్ని బర్రు బర్రుమని నేలకు ఈడుస్తూ నడుస్తున్నాడు. మీగాళ్లకు పట్టెళ్ళు ఉరుసుకుపోకుండా వాటికి పాతగుడ్డలు చుట్టుకున్నాడు. వయస్సు మీద పట్టం వల్లనూ మొదటి నుండి కష్టం చేయటం వల్లనూ గాని పొట్టున్న ఒంట్లో కండలన్నీ కరిగిపోయి ఎక్కడికక్కడ తోలు ముడతలు పడి వేలాడుతోంది. తను అడుగు వేస్తున్నప్పుడల్లా ఎదమీది రెమ్మలు రెండూ తోలుగుడ్డల్లా పైకి కిందికి కదులుతున్నాయి. పొగాకు నములుతున్న దవడలను అదే పనిగా ఆడిస్తూ మధ్య మధ్య తుసుక్కు తుసుక్కుమని ఊంచుతున్నాడు. అతని ఎడమ భుజానికి జోలె ఒకటి వేలాడుతోంది. ఆ జోలెలో 4-5 ఉడతలు, 2-3 ఎంటవలు, 5-6 పూరేడు పిట్టలు చచ్చుబడి కనిపిస్తున్నాయి. ఇక రాజవ్వ విషయానికొస్తే తను ఎర్రగా ఎర్రదేలు మాదిరిగా ఉంటుంది. ఆమె కట్టుకున్న పాసిరంగు నేత చీర పల్చబారిపోయింది. ఎదమీది పైట చెంగును తీసి నడుము చుట్టూ తిప్పి గట్టిగా నడికట్టు కట్టుకుంది. ఆమె తొడుక్కున్న కృష్ణబులుగు రంగు ఉండే రైక ఉప్పదేలి పొడలు పొడలుగా కనిపిస్తోంది. బయటలేని ఆమె ఛాతీ ఎండిపోయి మగవాడి ఛాతీలా కనబడుతోంది. ఏమాత్రం తెల్లబడిన జుట్టును
ముచ్చడి గుంతకు కుడిపక్కగా లోముడు వేసుకుంది. ముంజేతులకు ఎర్రటి మట్టిగాజులు, వాటికి ఆ చివర ఈ చివర వెండి మురుగులు వేసుకుంది. కాళ్లకు పెట్టుకున్న కడియాలు ఉరుసుకుపోయి నల్లగా కాయలు కాసి అదో రకంగా కనిపిస్తున్నాయి. ఆమె తొడుక్కున్న వెండి మట్టెలు అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా మెత్తటి సవ్వడి వినిపిస్తూ చెవులకు హాయిగా అనిపిస్తుంది. ఆమె ఎర్రటి ఎడమ దండ చేతి మీద గడ్డం మీద పచ్చబుట్లు కనిపిస్తున్నాయి. ఆమె కుడి చంకన ఖాళీ అయిపోయిన సొరకాయ నీళ్ల బుర్ర వేడుతోంది. వాళ్ళిద్దరికీ కొంచెం ముందుగా కొలిమితెత్తుల్లా ఎగిసిపడుతున్న డొక్కలతో ఇంత పొడవున నాలుకలు వెళ్ళగట్టి గసపోస్తూ విరికినట్టు నడుస్తున్నాయి చెవులు కోసిన కుక్కలు రెండు. నడుస్తున్న రాజవ్వే మళ్ళీ నోరు తెరిచి, ఉన్న 2 ఎకరాల రేగడి డ్యాంల బాయే వచ్చిన పైసలు బూసన బొందగొట్టుకొని ఇయాలనో రేపు ఉన్న ఇల్లు సుత ఈ కట్ట మింగేస్తుంది. యాడికి పోవాలనో తెలవకపాయే. అది బాయే ఎట్లన్న పోదావన్నా ఇంతవరదాకా ఇండ్ల పైసలు రాకపాయే. ఈ పాడుపడ్డడాం యాడికెళ్ళొచ్చానో చూస్తుండగానే ఇల్లు వల్లకాడైపాయే. కడుపులో మసులుతున్న వేదననంతా వెళ్ళగక్కటం మొదలుపెట్టింది రాజవ్వ. పొట్టన్న రాజవ్వలది కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గుర్రంవారిపల్లె. మధ్యమానేరు ఆనకట్ట కింద మునిగిపోయే ఊళ్ళల్లో అది మొట్టమొదటి ఊరు. ఆ ఊళ్ళో మొత్తం 150 గడుపు ఉంటుంది. వాటిల్లో ఎక్కువ భాగం రెడ్లు యాదవులవి కాగా మిగతావి కులానికో 2-3 చొప్పున ఉన్నాయి. పొట్టన్న రాజవ్వలది ఊళ్ళో ఒకే ఒక ఎరుకలిల్లు. అది కూడా ఊరికి ఉత్తరం దిశ కొంచెం ఎడంగా వేపల తోపుకి దగ్గరగా ఉంటుంది. పొట్టన్న దంపతులకు 2 కొడుకులే. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పెద్ద కొడుకు నల్లన్న, కోడలు చిలకవ్వ. వాళ్లకు 15 ఏళ్ల కూతురు పూలవ్వ సిరిసిల్ల హాస్టల్లో ఉండి 7వ తరగతి చదువుతున్న కొడుకు ఉన్నారు. పొట్టన్న వాళ్లకు రేగుల దిబ్బ దిక్కు 2 ఎకరాల రేగడి చెలక, ఊళ్ళో 3 దూలాల పూరిళ్ళు, 20 పందులు, వాటికో ప్రత్యేకమైన గుడిసె, దాని ముందు వాటి కుడితి కోసం రాతిగోలెవ్ ఉన్నాయి. పెద్ద కొడుకు కోడలు అడవికి పోయి ఈతాకు కోసుకురావటం, తల్లిదండ్రులు బిడ్డ కలిసి అల్లిన చాపల్ని, గంపల్ని, పేడతట్టల్ని, చీపురు కట్టల్ని తీసుకుపోయి ఆ చుట్టుపక్క గ్రామాల్లో అమ్ముకురావటం చేస్తుంటారు. ఇక చిన్న కొడుకు కోడలు పొద్దున్నే లేచి పందుల్ని అడవికి తోలుకుపోవటం, చెలకలో ఏదన్నా పనుంటో చూసుకోవటం చేస్తుంటారు. ఏ రోజునన్నా నీసు తినాలనుకున్న రోజున తండ్రి కొడుకులు వలలు తీసుకొని కుక్కల్ని వెంటబెట్టుకొని పెద్దగుట్ట మీదకి వేటకు పోయి కుందేళ్లను, ఉడతలను కౌజుల్లో కొట్టుకొస్తారు. ఊళ్ళో ఒకరి జోలి జోక్యం లేకుండా తేటగా బతుకుతున్న పొట్టన్న కుటుంబం మీద మధ్యమానేరు ఆనకట్ట పిడుగుపాటులా వచ్చిపడింది. ఆ ఆనకట్ట కింద అటు చీర్లవంచ, చింతల్ఠానా, రుద్రవరం దగ్గర నుంచి ఇటు కుదురుపాక, నీలోజుపల్లి, షాబాజుపల్లి వరకు దాదాపు 18-20 ఊర్లు మునిగిపోతున్నాయి. 60-70 వేల మంది నిరాశ్రయులవుతున్నారు. వేల ఎకరాల పంట భూములు, అనేక వందల ఇండ్లు, రోడ్లు, గుళ్ళు, బళ్ళు నీటిపాలవుతున్నాయి. ఇందాకటి సంధి నా సక్కిన నేను ఉర్లుతుంటే నీ సక్కిన నువ్వు మన్నుదిన్న పాములకు అనవు ఆనవు. తన ముచ్చటకు వెనుమిటి నుండి స్పందన రాకపోవటంతో నిష్ఠూరపోతూ దీర్ఘం తీసింది రాజవ్వ. జర సైస్తవ, ఏదేదో మదిలబడి పాడైతుంది. లచ్చుందే వంటి కోడలు అట్టబాయే, మనవడిట్టబాయే, సేతులుగాలిన నల్లన్న తేరుకోకపాయే, ఈడేరి ఇంట్లున్న మనవరాలు లగ్గం కాకపాయే, పైసలు తీసుకొని దెంకపోయిన బూసిగాడు నాగవ్వ జాడలేకపోయిరి. ఈ ఈడున మనం అడవి మీద పడి సెట్టు తిరగాల్సి వచ్చి అగో ఆ ఎతలన్నీ మతిలపడి
మాట వెళ్తలేదు సన్నా. రాజవ్వకు సంజాష ఇస్తున్నట్టుగా మాట్లాడిన పొట్టన్న కళ్ళ ముందు గతం నీలినీడలు కదలాడసాగాయి. అగో యా హనుమాన్ల గుడెనక కాపోళ్ళ శంకర్రెడ్డి ఇల్లు కూడా మనిల్లంతే ఉండే. మరి వాళ్ళకేమో 3 లక్షలు వస్తాయని, మనకేమో 80 వస్తాయని సర్పంచ్ ఇంట్లో నోటీసు బోర్డుల కాగితాలు అంటబెట్టిండట. ఇది ఎక్కడే అన్యాయం? వచ్చే పైసలన్నీ జర ఒక్క తీర్నొచ్చినా బాగుండు. కానీ గూడు చెదిరిన గువ్వల్లెక్క ఇల్లిడిసి అడిగిపోవాలా? ఎట్లుండాలా? ముళ్ళుగొట్టి అనగేసిన ఈతాకును బండ కింద నుండి తీసుకుంటూ ఆ పక్కనే కూర్చొని ఈత మెల్లెలు చీరుస్తున్న భర్త నల్లన్నతో అంది చిలకవ్వ. ఏం చేస్తాం? అండబట్టి కొండబాకం అన్నట్టు గా కాపాయన బామ్మర్ది సిరిసిల్ల తాలూకాఫీసులా కొలువు చేస్తాడు. ఉన్న ఇంటికి ఎట్టెట్ట వైనం చేస్తే పైసలు ఎక్కువ వస్తాయో ఆయనకెరక. గవర్నమెంట్ వాళ్ళు ఇండ్లు రాసుకపోయేటందుకు వస్తుంటారని ముందట్నే ఎరక చేసుకొని వచ్చి ఇంటి చుట్టూతా 4 ఏళ్ళు ఖర్చు పెట్టి 2 ఎద్దుల పారిగోడ తెప్పించే. ఇంకేముంది? అచ్చినూలు సుత ఇదేందని అడుక్కుండనే ఆ పారిగోడల దంకా ఇంటి కిందనే లెక్క రాసుకొని పోయిరి. లచ్చకు 20 ఏళ్ళిస్తే అచ్చినోళ్ళే మస్తుగా రాస్తుండ్రట. గా ఇకమతులన్నీ మనకు తెలవకపాయే. చీల్చిన ఈత సుబ్బను వేప చెట్ల నీడలో పల్చగా ఆరబెడుతూ ఉన్న విషయం చెప్పుకొచ్చాడు నల్లన్న. కొడుకు కోడలు మాట్లాడుకుంటున్న ముచ్చట విన్న రాజవ్వ, దునియ మీద నియతి గట్టుంది, ఏం చేస్తాం? సాప అల్లడానికి పట్టె మొదలు పెడుతూ నిస్సహాయంగా మాట్లాడింది. డ్యామ్ కింద మునుగుతున్న ఏ ఊళ్ళే చూసినా గిసుమంటి కథలే వినబడుతున్నాయి. ఉన్నోళ్ళు ఏదో రూపంలా దోసుకుంటుంటే మనసంటోళ్ళు అన్యాయమైపోతుండ్రు. మొన్న తను పెండతట్టలు కూరగాయల గప్పలు అమ్ముకోవటానికి నీలోజుపల్లికి పోయినప్పుడు ఆ ఊళ్ళో పిల్లా జల్లా లేని ముసలి లింగన్నగౌడింటికి 10,000 వస్తాయని చెప్పి రాసుకుపోయిన ఉద్యోగులు పక్కనే ఉన్న కాపురాజన్న ఇంటికి కమిషన్ తీసుకుని 4 లక్షలకు రాసుకుపోయిన సంగతి పసిగట్టిన విలేకరు ఒకడు విషయాన్ని పేపర్కెక్కించడంతో ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన సంగతి కళ్ల ముందు కనిపిస్తుంటే అన్నాడు నల్లన్న. మాటల సందట్లో మెల్లె చీస్తున్న నల్లన్న చేతిలోని కత్తిజారి ఎడమ చేతి బొటనవేలికి తగలటంతో బొటబొటా రక్తం కారుతుంటే లేచి గబగబా ఇంటి వెనుకకు పరిగెత్తి కంచెలో పెరిగి ఉన్న గాయం ఆకును తెంపుకొని వచ్చి మెత్తగా నలిపి కాటుమీద రసం పిండుకున్నాడు. అంతలోనే పాతగుడ్డ తీసుకుని వచ్చిన చిలకవ్వ గాయం మీద గట్టిగా కట్టుకట్టింది. రక్తం కారటం ఆగిపోయిన కాసేపటికి మళ్ళీ వచ్చి ఈత మెల్లల ముందు కూర్చోబోతున్న నల్లన్నతో, కొడుకా, ఇంక నువ్వేం చేలుస్తావు కానీ కత్తి మీ అయ్యకిచ్చి జరసేపట్ల కూసోపో. తయారైన 18 పట్టెల సాపకు అంచులు కొడుతూ అంది రాజవ్వ. అంతలో అడవికి పందులు తోలుకుపోయిన భూసన్న నాగవ్వలు పూటుగా తాగి తూలుతూ వచ్చి పందుల్ని గుడిసెలో తోలి తడికి అడ్డం కట్టారు. వాళ్లను ఆ స్థితిలో చూస్తున్న రాజవ్వ సాపను పక్కన పడేసి ఇంట్లోకెళ్ళి చెరో కంచంలో ఇంత అన్నము గోంగూర తొక్కు వేసుకుని తెచ్చి వాళ్ల ముందు పెట్టింది. కంచంలోని గోంగూర తొక్కును చూసిన భూసన్న పాములా బుసగొడుతూ తల్లి మీదికి ఇంతెత్తున లేచి, నీ యవ్వ ఎర్రటెండన కాలు కాలు కొట్టుకుంటా అడివెంత తిరిగి వస్తే ఈ గోంగూర తొక్కేసి బోగు పెడతావు? మీరంతా ఇంట్లో కూర్చొని రాత్రి తుణకల కూరత తెంగి తిన్నారు అంటూ చేతిలోని కంచాన్ని పందుల గోళంలోకి విసిరేసి నోటికి వచ్చినట్టు తిట్టుకుంటూ ఇంటి ముందు వేప చెట్టు కిందికి చేరాడు. పెనిమిడితో పాటు తను కంచాన్ని గోలెంలో పడేసి మెల్లగా మగని పక్కన చేరి, వతంజేసుడు మనంతు మంచిగా కూర్చొని పొతంజేసుడు అల్లొంతు అంటూ తోటికోడలు వంక మెటికలు విరుస్తూ ఏదేదో నోటుకొచ్చినట్టు తిట్టిపోయసాగింది. చిన్న కోడలి మాటలు విన్న రాజవ్వ
సాపను చుట్టూ మూలను పెడుతూ, ఏందే పిల్ల అట్లా నోరు గాయకుండా మాట్లాడతావేంది? తునకల కూర రాత్రే అయిపాయే, సట్టెడుగున ఇంత అంటు మిగిలితే సలెన్నన్ల మీ పొద్దున మీ మామకేసి పెడితే ఏమో దానికెల్లా కొర్ర కొర్ర చూసుకుంటా లావు మాట్లాడతావేంది? పెద్ద కోడలి తప్పు ఏమీ లేదన్నట్టు తేల్చి చెప్పింది. అత్త మాటలు విన్న నాగవ్వ పెట్రోల్ జల్లి అగ్గిపుల్ల గీసినట్టు గప్పుమని నోరు తెరిచి, చూసినవా, నే చెప్తుంటే నీకు చెవు మీద పేను బారినట్టు లేకపాయే. మీ అవ్వ నాయన్లకు పెద్ద కొడుకు కోడలంటేనే ఇష్టం, గుడ్డుగోతోళ్ళమని మన మీద చిన్నసూపు. అందుకనే సర్కరోళ్ళు ఇచ్చిన సలిక పైసలు ముడుపుగట్టి ముల్లెకు ముల్లే వాళ్ళ చేతులు పెట్టిండ్రు. రేపు ఇంటి పైసలు సుత గట్లనే చేస్తారు చూడు అంటూ మగని బుగ్గల మీద తన ఎడమ చేతి పొడిచినట్టే పొడుస్తూ ఏదో సైగ చేసింది. భార్య సైగ అందుకున్న భూసన్న, నాకు 100 రూపాయలు ఏ పనుంది అంటూ తల్లి మీద కురికాడు. వీడిల్లు పాడువాడా, వీడు నన్ను బతకనీయడు బిడ్డా అంటూ పెద్ద కోడలి వంక దీనంగా చూసింది రాజవ్వ. అత్తచూపును అర్థం చేసుకున్న చిలకవ్వ మారు మాట్లాడకుండా లేచి వెళ్ళి 100 నోటు తెచ్చి అత్త చేతికిస్తుండగానే గబుక్కున ఆమె చేతిలో నోటును గుంజుకొని బయటికి నడిచాడు రూసన్న. తను లేచి భర్త వెంట బయటికి నడుస్తూ, పైసలు బొడ్డుకు కట్టుకొని తిరుగుతావు అంటూ తోటికోడలి వంక వ్యంగ్యంగా చూస్తూ గబగబా భర్తను చేరబోయింది నాగవ్వ. ఆ శలక పైసలు ఏమంటొచ్చినాయో అప్పటి సంధి ఇదే కథ. ఇన్నాళ్ళు పిచ్చిసారి తాగేటోళ్ళు ఇప్పుడు సక్కంగా గుడ్డి కుమ్మరోని బడ్డి కొట్ల బ్రాండీ బీరు తాగుడు సురువు చేసిండ్రు. మీదికెళ్ళి మమ్మల్ని పండ్లోనే ముతుండ్రు. గీ ఇంటి పైసలు వచ్చిందాకా చూసుకుంటూ కూసుంటే అప్పటికల్లా శలక పైసలు అయిపోతాయి. ఇదంతా ఎందుకు గాని, ఎవరి పైసలు వాళ్ళకి పంచియుండ్రి, ఎట్లా పోయేటోళ్ళు అట్లనే పోదురు అంటూ వలవల ఏడ్చుకుంటూ అత్తామామలతో మొరబెట్టుకుంది చిలకవ్వ. అప్పటిదాకా జరిగేదంతా చూస్తూ మౌనంగా కూర్చున్న పొట్టన్న బుడ్లో దోపుకున్న పొగాకాడు తుంపి నోట్లో పెట్టుకుంటూ, చూడు బిడ్డా, గా అగ్రారం మిట్టమీన ఊరోళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తామని సర్కారోళ్ళు చెబుతుండ్రు కాదు, గదేదో తేలినాక ఏదో ఒకటి చేద్దాం కానీ అప్పటిదనుక జర ఓపిక పట్టు అన్నాడు అప్పటిదాకా కట్టిన ఈతాకు చీపురు కట్టని పక్కన పెడుతూ. గొర్రెల మందను తేలుకుపోతూ కట్ట మీద ఎదురైన నక్కమల్లయ్య, అయ్యో పొట్టన్నా, మీకీ ముసలితనాన లావు దుఃఖమొచ్చనే అంటూ మందలించేసరికి అప్పటిదాకా ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న పొట్టన్న నెమ్మదిగా బయటికొస్తూ, ఏం చేయమంటావు మల్లన్నా, మా రాతిట్టుంది భుజానుకున్న జోలిని ఎగిరేసుకుంటూ అన్నాడు. భూసన్న జాడేమన్న దొరికిందానే అంటూ నక్కమల్లయ్య ఇంకేదో అడగబోతుంటే గొర్రెల మంద కట్ట దిగిపోతుండడం గమనించి ఏ హూమని రెచ్చగొట్టుకుంటూ చేతిలోని వంకి కర్రను టకటకమని నేలకు తాటిస్తూ పైమీది తువ్వాలను ఎడమ చేత ఎత్తిపట్టి గాల్లోకి ఊపేసరికి కట్ట దిగుతున్న గొర్రెలన్నీ చిత్రంగా మళ్ళీ కట్ట మీద కురికొచ్చి దొడ్డిగట్టి నిల్చున్నాయి. యాడిది మల్లన్నా, పోవుడు గుత్త మళ్ళా పత్తలేరు. అప్పటిదాకా మౌనంగా వింటూ నడుస్తున్న రాజవ్వ కల్పించుకుంటూ దుఃఖం నిండిన గొంతుకతో అన్నది, ఏ ఇంట్లో చూసినా ఏదో కథ ఇట్లనే నడుస్తుంది రాజక్క. మా కిష్టన్న కొడుకులు ఇద్దరూ వచ్చిన చెలక పైసలు చిరుసగం పంచుకొని ఏవని అత్తగారింటికి ఆవిడ దక్కపోయిండు. వయసున ఇత్తనం పోతోలిగా బతికిన మా కిష్టన్న ముసలమ్మని పెట్టుకొని కంటికి కడివేడు ఏడ్చుకుంటూ బతుకుతుండు. మధ్య మానేరు ఆనకట్ట పచ్చటి కుటుంబాల్లో రేపుతున్న కల్లోలం కళ్ళ ముందు కదలాడుతుంటే ఒక్కో మాట కూడగట్టుకుంటూ అన్నాడు నక్కమల్లయ్య. ఇంతలో ఆనకట్ట లోపలి పక్క చెలకల్లోకి పందుల్ని తోలుకుపోయిన పొట్టన్న మనోరాలు పూలవ్వ వాళ్ళని చేరవచ్చి నాయనమ్మ నెత్తిమీది మోపును తానెత్తుకొని తన చేతిలో పందుల కర్రను నాయనమ్మకు అందించింది. దొడ్డి చెదరగొట్టి ముందుకు కదలబోతున్న ఓ గొర్రెవీపు మీద వంకి కర్రతో దువ్వుక్కున ఒకటేస్తూ,
పాపం గీ పూరిగతేందే మరి అన్నాడు పూలవ ముఖం వంక చూస్తూ నక్క మల్లయ్య. మా దుఃఖమంతా దీన్ని గురించేనే మల్లన్న. తల మీద బరువు దిగిపోవటంతో ఒళ్ళంతా తేలిగ్గా అనిపిస్తుంటే జువ్వుమంటున్న మెడనరాలను చేత్తో రుద్దుకుంటూ అంది రాజవ్వ. గొర్రెల మంద ఎండకు తట్టుకోలేక అటూ ఇటూ కదులుతుంటే చూసిన నక్కమల్లయ్య, పొట్టన మంద నిలబడేటట్టు లేదు గాని ఇక బొయ్యొస్తానే అంటూ ముందుకు కదిలాడు. సర్లే పోయిరా అన్న అంటూ తన భుజానికున్న జోలెను రాజవ్వకు అందించి, మీరు నడువుండ్రి, నేను సిన్నంగొస్తగానే అంటూ భార్యను మనోరాల్ని పంపించిన పొట్టన్న కళ్ళ ముందు ఎంత వద్దనుకున్నా గతం బొమ్మగట్టి కదలాడసాగింది. పందుల గుడిసె ముందు వేప చెట్టు కింద రక్కసినార నులక మంచం మీద పడుకున్న చిలకవ్వకు ఎందుకో మధ్యరాత్రి మెలకు వచ్చి ఇంటివైపు చూసేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటం కనిపించింది. అయితే తోటికోడలు కాలు ముడుచుకోవటానికి ఇంటి వెనక్కెళ్ళిందేమోనని చాలాసేపు ఎదురు చూసినా ఏ అలికిడి లేకపోవటంతో ఏదో అనుమానం వచ్చి తలుపులు కూడా వేయకుండా మళ్ళా ఏ సార కొట్టుకుపోయిండ్రా ఏంది అనుకుంటూ లేచి ఇంట్లోకి నడిచింది. ఇంట్లోకి పోయిన చిలకవ్వ, వావ్వో కొంప మునిగిందిరో నాయనా అంటూ ఒక్కసారిగా గొల్లుమని మొత్తుకుంటూ నట్టింట్లోకి ఒరబడింది. చిలకవ్వ ఏడుపుకు ఉలిక్కిపడి లేచిన ఇంటిల్లపాదికి విషయమేంటో అర్థం కాక ఏందేంది అంటూ కంగారుగా ఇంట్లో కొరికాడు. ఇంట్లో జరిగింది ఏంటో అర్థమయ్యేసరికి రాజవ్వ పూలవ్వలతో సహా ఇంట్లో వాళ్ళంతా ఏడవటం మొదలుపెట్టారు. చల్లపూట ఆలగోడు బాలగోడుగా ఏడుస్తున్న వాళ్ళ ఏడుపు సవడి ఊరంతా వినిపించటంతో ఆ వాడకట్టంతా కట్టున కదిలొచ్చారు. ఆ తరువాత మరో పావుగంట కల్లా ఊళ్ళో ఏ ఇంట్లో చూసినా ఎరకల పొట్టన్న చిన్న కొడుకు కోడలు చిలక పైసలు ముల్లెకు ముల్ల ఎత్తుకొని ఎటో దెంకపోయిండ్రట అన్న వార్త కొత్త ఉడికిపోసాగింది. అసలే ఊరి సర్పంచి అధికారులు కుమ్ముక్కై ఏ గ్రేడ్ కింద రావాల్సిన రేగడి భూమికి సి గ్రేడ్ దుబ్బచలక డబ్బులిచ్చి మోసం చేశారని ముత్తుకుంటున్న పొట్టన్న కుటుంబాన్ని మరింత మోసం చేస్తూ భూసన్న దంపతులు డబ్బులెత్తుకొని పారిపోవటంతో ఏం చేయాలో తోచక ఇంటి లాదులు పెద్ద పక్షుల్లా రోధించసాగారు. తెల్లవారి 10 గంటలవుతుంది. అప్పటిదాకా ఇంటి ముందు పాసిగొట్టలేదు, సాడిపి చల్లలేదు. ఇంట్లో ఎవ్వరూ ముఖాలు కూడా కడగలేదు. అయితే రోజు ముసిముసి చీకటితోనే గూడెల్లదీసి అడవికి తోలుకుపోయే పందులకు ఆ రోజు ఎండెక్కటంతో అవి కాస్త గిస్సుమని గీపెడుతూ ఒకదాన్నొకటి కరుచుకుంటూ ఇల్లంతా మోత మోగించసాగాయి. దాంతో ఎటూ పాలుపోని చిలకవ్వ 2 రోజులు హాస్టల్ సెలవులకని ఇంటికొచ్చిన కొడుకు వంక చూస్తూ, కొడుకా జరసేపు ఆ పందుల్ని ఇంకా చిలకల తిప్పకరాపో అంటూ బతిమలాడింది. ఏ నీ ఎవ్వ, రేపు మాకు పరీక్ష ఉంది, హాస్టల్ పోవాలా అంటూ వాడు మొరాయించాడు. వాడు ఎంత మొత్తుకున్నా ఈ ఒక్క పూటకు పోయిరా అంటూ బుదలకిచ్చి పందుల కర్ర వాడి చేతికి అందించింది చిలకవ్వ. దాంతో వాడు అన్నం కూడా తినకుండానే ఏడ్చుకుంటూ పందుల గూడు తడుకు తీశాడు. పొద్దు పడమటికి తిరిగిపోతుంది. పక్షులు పశువులు చిలకలు విడిచి మెల్లగా వెనుదిరుగుతున్నాయి. పందుల్ని తోలుకుపోయిన చిలకవ్వ కొడుకు మాత్రం జాడలేడు. వాడి కోసమే ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న చిలకవ్వ పోరడు పొద్దుననంగా పరిగడుపున పందుల్ని ఎడ్స్కపాయే. పొద్దు సాలిస్తాంది, వాని జాడలేకపాయే. దెంకపోయినోళ్లను దేవులాడుకొస్తామని అయ్యా కొడుకులు చెరువు దిక్కుబాయరి. ఇప్పుడేం చెయ్యాలా అంటూ అతతో చెప్పుకొని ఆందోళన పడసాగింది. నేను ఆ గుర్రాలోలకుంటదానిక పోయొస్తే గాని నువ్వు సేరు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టు,
కోడలి మాటలకు బదులిచ్చిన రాజవ్వ చెప్పుల్లో కాళ్ళు పెడుతుండగానే దూరంగా ఎవరో ఆర్చిమంటూ ఆర్చి తుమ్మారు. వాడి ముక్కుల్లో నా చెప్పు, మొక్కమ్మేనే ఆర్చి తుమ్మే అనుకుంటూ చెప్పుల్లో కాళ్ళు బయటికి తీసి పక్కనే ఉన్న మంచినీళ్ల కుండలో నీళ్లు ముంచుకొని పుక్కిలించుతుంటే గుణగుణమని ఉరికొచ్చిన పందులు గిసగిస తోకలూపుకుంటూ కుడితి గోలెం మీదికి ఎగబడ్డాయి. పందుల్ని చూడగానే గుండె నిమ్మలమైన చిలుకవ్వ కొడుకు కోసం ఎంత దూరం బారచూసినా వాడు మాత్రం కనిపించకపోవటంతో పందులొచ్చినాయి గాని కొడుకు ఎడబాయే. బియ్యం చాటను పక్కన పెడుతూ గుబులు గుబులుగా అంది. తల్లి అవస్థ గమనించిన పూలవ్వ, అవ్వా ఏం పరేశానైతే ఉండు, మేము ఆడిదానిక పోయేస్తాం గాని అంటూ నాయనమ్మ చేయబట్టుకొని తలవాకిలి దాటుతుండగానే కుమ్మరి అయ్యలయ్య బిరబిరా వాళ్ళకెదురొచ్చి, రాజవ్వా మీ కొంప మునిగిందే అవ్వా అంటూ ఆమెను పట్టుకొని ఏడవసాగాడు. ఒక్కసారిగా బీరబోయిన రాజవ్వ, ఏందేసి నాయన ఏమైందే అంటూనే రెండు చేతులతో ఎదురు రొమ్ముల మీద బాదుకుంటూ తను పెద్దగా ఎడవసాగింది. మీ మనవడు ఆ డ్యాము కోసం తవ్విన పొక్కలబడి సచ్చిండే అవ్వా. సారిమన్ను కోసం గుర్రాల కుంటకు పోయి వస్తూ తాను చూసిన విషయాన్ని వివరించాడు ఐలయ్య. వెలుగుతున్న దీపం బుగ్గ మీద నీళ్ల చుక్క పడితే అది కాస్త పట్మని వక్కలైనట్టు ఐలయ్య మాటలు వినటంతోటే గుండెబద్దలైన చిలకవ్వ దబ్బుమంటూ నేల మీద విరుచుకుపడి స్పృహ కోల్పోయింది. బొయ్ బొయ్యమని హారన్లు మోగించుకుంటూ వచ్చిన సుమోలు రెండు తన ముందే ఆగటంతో అప్పటిదాకా ఆలోచనల్లో పడి మెల్లగా నడుస్తున్న పొట్టన్న ఒక్కసారిగా వాస్తవంలోకొచ్చి బండ్లు దిగుతున్న వాళ్లను పరికిస్తూ ఇల్లుగాలు ఒకడేడుస్తుంటే ఒళ్ళు రేగి ఒకడేడుస్తున్నట్టు డ్యాంలో మునిగిపోయి మేమేడుస్తుంటే వీళ్ళేమో మేం పేపరోళ్ళం, మేం కవులం, మేం కళాకారులం, మేం మేతావులం అనుకుంటా రోజుకొకరొచ్చి ఏందేందో అడుగుతారు, ఏందేందో రాసుకుంటారు. ఎవరొచ్చి ఏం రాసుకపోయినా మాకు జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ కుషామత్ ముచ్చట్లతోనే అయ్యేదేంలే పోయేదేంలే అనుకోసాగాడు. ఏందే తాత, మేమేదో మందలిచ్చిపోదామని వస్తే నువ్వేందో ఆలోచనల్లో పడిపోతున్నావు అంటూ వచ్చిన వాళ్ళు పలకరించడంతో ఏం లేదు దొరా అంటూ వాళ్లకు బదులిచ్చాడు పొట్టన్న తలకు చుట్టుకున్న రుమాలుతో మెడల మీది చెమట అద్దుకుంటూ. తాత, ఈ ప్రాజెక్టులో మీ భూములేమన్నా పోయినాయా? ఇండ్ల పైసలు ఇయ్యలేదని తెలిసింది నిజమేనా? సిరిసిల్ల ఏరియా అంటే ఉద్యమాల గడ్డ కదా, మరి ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే ఎవ్వరూ ముందుకొచ్చి మాట్లాడినట్టు కనిపించలేదేంది? వచ్చిన వాళ్ళంతా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ పొట్టన్నను చుట్టుముట్టారు. నేనేం చెప్పాలి వాంచన్? అయాల అన్నలకు భయపడి ఇండ్లు భూములు పడావు పెట్టి పట్నం దెంకపోయిన దొరలంతా ఇవాళ ఆఫీసర్లను కట్టుకొని కోట్లు సంపాదిస్తుండ్రు. ఇదేందని అడిగినోడు లేడు. అయాల ఉద్యమాల్లో ఉరికినోళ్ళంతా ఇవాళ నెత్తురుడికి ఎత్తుబడ్డరు. ఇప్పటి ఉమ్మరి మీదున్న పోరలకు ఆ ఉద్యమాలు తెలవకపాయే, ఆ త్యాగాలు తెలవకపాయే. ఇదంతా సమజైన సర్కారు ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతుంది. తనదైన అవగాహనతో విడమర్చి చెబుతున్న పొట్టన్న గుండె లోతుల్లో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనల లోతెంతో వాళ్లకు అర్థమవటంతో వాళ్ళంతా ఆశ్చర్యంతో నోర్లు వెళ్లబెట్టి చూడసాగారు. తమ ఇంటికి నష్టపరిహారం ప్రకటించిన దాంట్లో అన్యాయం జరిగిందని ఈ ఊళ్ళో ఎవరో ఆడమనిషి ఒళ్ళుగాల్చుకొని చచ్చిపోయిందటగా. ఎవరామే? టీవీ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ మాదిరిగా ఇంతింత పొడవు మీసాలు గడ్డంతో ఉన్న యువకుడొకడు గుడ్లగూబల కళ్ళు తిప్పుతూ ప్రశ్నించాడు పొట్లన్నను. ఆ ప్రశ్న వింటూనే కాలం మందుతో మానుతున్న గాయాన్ని అకస్మాత్తుగా కెలికినట్టు బాధపడుతూ కళ్ళ వెంట దుఃఖం ధారలై కారుతుంటే, అవుదోరా, ఎవరో కాదు, మా కోడలి పిల్లే అన్నాడు పొట్టన్న. అయ్యో, మీ కోడలేనా అంటూ
ఉద్విగ్నంగా మరి కాస్త ముందుకు జరిగి అసలేం జరిగిందో చెప్పమన్నట్టు వాళ్ళంతా పొట్టన్న వంక చూడసాగారు. అయాల పందులు తోలుకపోయిన మనమని పోరానికి బయలుకొచ్చినట్టుంది. కడుక్కుందికి పొక్లైన్ బొందలకి దిగిండు. ఆ బొందల మనిషి నిలివెడు. పైనే నీళ్లున్నాయి. కాలు బెసికినట్టుంది. ఆ నీళ్ళల్లబడి జీతులు విడిసిండు. పోలీసులు వచ్చిరి. తహసీల్దార్ సాబ్ వచ్చి వాళ్ళల్ల వాళ్ళు ఏందో గుసగుస అనుకొని ఆఖరికి మా తానికొచ్చి జరిగిందేదో జరిగింది, పోయిన పొరడా తిరిగి రాడు, మేం కలెక్టర్ సాబ్తో మాట్లాడను, ₹1,00,000 ఇస్తామని మాట ఇచ్చిండు. సాబ్ మాట మీద గురుత్వం ఉంచుకొని జర జరిగే పని జల్దీ కానియండ్రి అనుకుంటూ మమ్మల్ని బుదరకిచ్చి ఆన్నే పంచనామా చేసి అజా లేకుండా ఎవని సక్కినాడు దెంకబోయిండు. మేమంతా ఏడ్చి ఈ మానేరు డ్యాంలా నా మనవణ్ణి బొందబెట్టి మట్టితోనే చేతులు కడుక్కున్నాం. అటు సెలకలు పైసలు వేసుకుని చిన్న కొడుకు కోడలు పత్తలేకుండా దెంకపోయిరి. ఇటు ఇంటి పైసలు సక్కంగా లెక్క చేయకపోయిరి. చేసిన కాడికన్నా ఇస్తారేమో అంటే ఇయ్యకపోయిరి. చక్కగున్న సుంటి పొల్లగాడు బొందలపాలాయే. పిల్ల పెళ్లి చేయకపోతిమి. ఇల్లు లేకపాయే. ఇంత అజ్జన కడుపులో పెట్టుకున్న పెద్ద కోడలు కూడు నీళ్లు ఉగ్గబట్టి ఏడ్చి ఏనుగు లెక్కనుండే మనిషి పీనుగు లెక్కనైపాయే. చెప్పి కొంచెంసేపు గాలి పీల్చుకోవటానికి అన్నట్టు అయిపోయాడు పొట్టన్న. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత ఆ తర్వాత ఏమైంది? వచ్చిన వాళ్ళంతా అడిగారు. ఏముంది దొరా, అయాల సందకాడ ఊళ్ళకు తహసీల్దార్ సాబ్ వచ్చిండు, ఇండ్ల ముచ్చట మాట్లాడేదేం ఉందట, ఊరోళ్ళంతా రాండ్రయ్యో అనుకుంటా టంకా బజాయించి చెప్పిరి. గా ముచ్చటేందో ఇంత తెలుసుకుందామని మా మనవరాల్ని ఎట్టబెట్టుకొని మా ముసల్ది నేను తహసీల్దార్ సాబ్ దానికి పోయినాం. తీరా ఆడికి పోయేతలికి ఊరోళ్లకు తహసీల్దార్ సాబుకు తండ్రమండ్ర అవుతాంది. కష్టం చేసుకొని బతుకుదామంటే మునిగిపోయే ఊరని చెప్పి పనికి ఆహారం పథకం కూడా బంద్ పెట్టిరి. చేసుకుందామంటే రైతుల చేతులన్నీ బంద్ అయిపోయాయి. ఇంకెట్లా బతకాలా? మీ మాటలు నమ్మి గా వెంకటాపురం బోయినపల్లి దిక్కుపోయి ఒక్కొక్కలం 1,00,000-2,00,000 భయానిచ్చి భూములకు అగ్రిమెంట్లు రాసుకుంటువి. తీర చూస్తే మీరీడ పైసలు ఇవ్వకపోతురి. పెట్టిన వాయిదకు పైసలు గట్టగా భయానా ఇచ్చిన లచ్చలు ఊకనే మురిగిపాయే. ఇప్పుడు మేము ఏ గంగలు దూకాలే అనుకుంటూ ఊరోళ్ళు లొల్లు చేస్తుంటే అంత మాత్రం నిలబడి చూస్తున్నాం. అంతల్నే వావో మీ కోడలు గ్యాస్ నూనె పోసుకొని అంటుపెట్టుకుందవో అనుకుంటూ ఎవరో ఉరికి రానే వచ్చిండ్రు. మా వెనుకనే ఊరంతా మా ఇంటి దిక్కు ఉరుకుపుచ్చుకుంది. హాస్టల్లో మనమని సందుగా తీసుకొస్తానని సిరిసిల్లబోయిన కొడుకు ఎప్పుడొచ్చిండో ఏమో, ఒంటి మీద ఎగిసిపడుతున్న మంటలకు ఊర్చుకోలేక కేకలు పెట్టుకుంటా ఇంటి చుట్టూ శంగనాలు తీస్తున్న భార్య చీర పట్టుకొని యాడికాడ నలుపుతుండు. కొడుకు చేతులు 2 బొబ్బలెక్కిపోయినాయి గాని కోడలి ఒంటి మీద మంటలు మాత్రం ఆరకపాయే. ఊరంతా చూస్తుండగా మా ఇంటి దీపం ఆరిపాయే. మా నోట్లో మన్ను కొట్టుకొని ఒక్కదాన్నే ఇంట్లో వదిలిపెట్టిపోవుడు మా తప్పాయే. ఈ మానేరు డ్యాంల మన్నువాడా మా భూమి బాయే, ఇల్లు బాయే, మనోడు బాయే, ఆఖరికి కోడలు కూడా బాయే. చెప్తున్న పొట్టన్న కళ్ళల్లో ఒక్కో సంఘటన మళ్ళీ సజీవంగా కనిపించాయో ఏమో గాని అతని ఒళ్ళంతా దుఃఖంతో రేగిపదలా కదిలిపోసాగింది. వచ్చిన వాళ్లతో పాటు అప్పటిదాకా రయ్యమని వీస్తున్న బోదగాలి కూడా పొట్టన్న నెత్తికి మళ్ళీ ఈతాకుల మోపు ఎత్తిపెట్టిన వాళ్లలా మౌన విషాదంతో తమ వాహనాల్లోకెక్కి నెమ్మదిగా చేతులుపుతూ అక్కడి నుంచి కదిలిపోయారు. కెలికిన జ్ఞాపకాలు గాయాలై సలుపుతుంటే నెమ్మదిగా ఇల్లు చేరాడు పొట్టన్న. గవర్నమెంట్ బిల్లులు ఆగిపోవటంతో
ప్రాజెక్టు పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రావటంతో డ్యాం పనులు మళ్ళీ మొదలు పెడుతున్నాం కాబట్టి ఊరి వాళ్ళంతా 2 రోజుల్లో ఇండ్లు ఖాళీ చేసి పోవాలహో అంటూ ఊరంతా దండోరా వేయించారు. అయితే సర్కారు వాళ్ళు ఇండ్లకు ఇస్తామని నష్టపరిహారం ఇచ్చేదాకా ఇండ్లు ఖాళీ చేసే పనే లేదంటూ ఊరి జనమంతా మొండికేసి కూర్చున్నారు. ఇట్లా అయితే లాభం లేదనుకున్న కాంట్రాక్టర్లు పోలీసులను పిలిపించుకొని వాళ్ల సహాయంతో మరో మాటకు అవకాశం లేకుండానే టిప్పర్లతో మట్టిని తెచ్చిపోస్తూ పనులు జోరుగా మొదలుపెట్టారు. ఊరి వాళ్ళది అరణ్యరోధనే అయింది. ఆనకట్ట మీద నుండి పోసుకొస్తున్న మట్టి మెల్లమెల్లగా వచ్చి ఊరి చివరగా ఉన్న పొట్టన్న వాళ్ల ఇంటిని ముంచేయటం మొదలుపెట్టింది. కళ్ల ముందే తమ ఇల్లు మానేరు కట్టలో సమాధి అయిపోతుంటే నిస్సహాయంగా రోదిస్తూ పూడుకుపోయిన గొంతుతో, కొడుకా, మనం ఇట్లనే చూసుకుంటా పోకుంటే ఈ కొడుకులు పానాలతోనే మనను ఈ కట్టల బొందపెట్టేటట్టుండు కొడుకా అంటూ కొడుకును పట్టుకొని శోకాలు తీయసాగింది రాజవ్వ. అంతలో ఇంటి ముందు వేప చెట్టు మీది కాకుల జంట కావు కావుమంటూ అరుస్తుండటంతో ఏడుస్తున్న రాజవ్వతో పాటు ఇంటిల్లాదులు చెట్టు మీది కాకుల వంక చూశారు. కాకులు 2 గూడును వదిలిపెట్టి ఎక్కడికో ఎగిరిపోతున్నట్టుగా వాళ్లకు అర్థమైంది. దాంతో పొట్టన్న కుటుంబానికి ఓ దారి దొరికినట్టయింది. అందరికంటే ముందు పందుల గుంపు, వాటి వెనుక పొట్టన్న, పొట్టన్న వెనుక రాజవ్వ, రాజవ్వ వెనుక పూలవ్వ, పూలవ్వ వెనుక కాలిన చేతులతో నల్లన్న. తలల మీద మూట ముళ్ళలతో ఇల్లు విడిచిన పొట్టన్న కుటుంబం అట్లా ఎంత దూరం వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ముందుకు సాగిపోతూనే ఉంది. ఆనకట్ట ఊరును మింగేయటానికి కొండ చిలువలా వస్తూనే ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడు 91లో కవిగాయకుడు కన్నెగంటి వెంకటయ్య కవిత్వం భుజం మీద భూమి ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.